భారతదేశం మొత్తంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు ఏ ప్రాంతం, ఏ గల్లీ, ఏ పల్లె, ఏ గుడిసె దగ్గర వెళ్ళి మాట్లాడినా కూడా మహాకుంభమేళ సంబంధించినటువంటి ప్రయాగరాజ్ జరుగుతున్నటువంటి మహాకుంభమేళ విషయంలోనే చర్చ జరుగుతా ఉంది దేశంలో. మహాకుంభమేళ సనాతన ధర్మానికి ప్రతీక కాబట్టి కాంగ్రెస్ కు సనాతన ధర్మం అభివృద్ధి చెందడం ఇష్టం లేకపోవడం కారణంగా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు సనాతన ధర్మాన్ని అవమానపరిచే విధంగా ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానం చేస్తే గరీబీ పోతుందా, బీదరికం పోతుందా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి అదే కాంగ్రెస్ అధ్యక్షుడు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మజీద్లోకి వెళ్ళి 5 సార్లు నమాజ్ చేసిన వారికి వాళ్ళతో గరీబీ పోయిందా? చర్చికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి క్రైస్తవులకు వాళ్ళ గరీబీ పోయిందా? ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని అంటే, ఈ దేశాన్ని అధికంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అధికంగా పరిపాలించింది మీరే. ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినాదం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు గరీబోంకు హటావో అనే చెప్పేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది. భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రయాగరాజ్లో ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మాన్ని బలపరుస్తూ, సనాతన ధర్మాన్ని బలపరుస్తూ ఈరోజు ప్రయాగరాజ్లో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈరోజు అందరిని విజయవంతంగా ఆ యొక్క మహాకుంభను విజయవంతం చేస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు తేలు కుట్టినట్టుగా సతమతమై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇది 144 సంవత్సరాల తర్వాతే వచ్చేటువంటి జీవితం, ఒక మనిషి యొక్క జీవితకాలంలో ఒకేసారి వచ్చేటువంటి మహాకుంభమేళ. ఈ విజయాన్ని అందిస్తున్నటువంటి భారత ప్రజలకే కాకుండా ప్రపంచంలో సనాతన ధర్మాన్ని ఆదరిస్తున్నటువంటి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా విదేశస్తులు కూడా ఈ యొక్క కుంభమేళకు వచ్చి స్నానం ఆచరించే ఆ యొక్క పవిత్రతను వాళ్ళు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి విలేకరుల సమావేశానికి విచ్చేసిన విలేకరులకు, అలాగే ఆర్మూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు జస్ అనిల్ గారికి, జిల్లా అధికార ప్రతినిధి, అలాగే పులి యుగేందర్ గారికి, కెప్టెన్ రాజు గారికి, పవార్ గారికి, సంజు గారికి, గణపతి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో తెలియజేస్తూ ఉంది. ఎప్పుడు కూడా మెజార్టీ పక్షాలకు కాకుండా మైనార్టీ పక్షాలకు కాంగ్రెస్ పార్టీ వంత బాగుతుంది, వారి యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకే వారిని ఉపయోగించుకుంటుందని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కుండా బద్దలు కొట్టి చెప్తా ఉంది. అదే విషయాన్ని మల్లికార్జున్ ఖార్గే గారు కుంభమేళా విషయంలో అనేక మాటలు మాట్లాడారు. ఏమని మాట్లాడుతున్నారు వారు? పోయి కుంభమేళాలో స్నానం చేస్తే గరీబీ వెళ్ళిపోతుందా అని మాట్లాడుతున్నారు, పేదరికం వెళ్ళిపోతుందా అని మాట్లాడుతున్నారు. మేము అడుగుతా ఉన్నాం, 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది కదా, మరి స్వాతంత్రం వచ్చినాక ఇన్ని రోజులు ఎవరు పరిపాలించారు? మరి భారతదేశంలో గరీబీ ఎందుకు హఠాయించలేరో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఇంకో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి లేవు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే తను మాట్లాడిపించి రేపు మల్లికార్జున్ ఖార్గే గారికి ఏమైనా కౌంటర్ వేస్తే దళితునికి కౌంటర్ వేస్తున్నారు, దళితునికి యాంటీగా మాట్లాడతారు. కానీ సనాతన ధర్మం గురించి మెజార్టీ పక్షాలు కుంభమేళా అనే ఒక ప్రతిష్టాత్మకమైన మేళాను అందరూ వెళ్తా ఉన్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఏదో అపహాస్యం చేసే విధంగా మాట్లాడితే ఊరుకుంటారా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీగా మేము కూడా ఇంకో పక్షాన్ని, ఇంకొక మతాన్ని ఇలానే తిడితే ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దీనికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మేము అంటా ఉంటాం, హిందూ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ ఆజ్యం పోస్తాయని. దీన్ని చూసి రాబోయే రోజులలో హిందూ దీనికి సమాధానం చెప్తారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.
ముఖ్యంగా కుంభమేళాను అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు పోతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అటువంటి దాన్ని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టాలి అని మెజార్టీ పక్షాల మీద బుద్ధ జల్లాలనే విషయానికి ఈరోజు మల్లికార్జున ఖార్గే గారు కోరుకుంటున్నారు. అలాగే ఏదైతే చేవేల డిక్లరేషన్ నుంచి దళితుల యొక్క సమస్యలను తీరుస్తానని అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ డిక్లరేషన్ లో పెట్టినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా అమలు పరచాల్సిన అవసరం ఉంది. సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు కూడా వారు అమలు పరుస్తారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఏదైతే దళిత బంధువులు అభయహస్తం పేరు మార్చి 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారో ఆ 12 లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారని మేము అడుగుతా ఉన్నాం. రాబోయే రోజులలో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.